ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క అత్యధికమైన శక్తి చేత మనము నింపబడబోతున్నాం. పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము చేత మనము నిండుకు పోబోతున్నాం. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. బంధకాల్లో ఉన్న వారిని విడుదల చేయుటకు, సమస్యల్లో ఉన్న వారిని విడిపించుటకు, చేతబడి శక్తులతో బాధింపబడుతున్న వారిని విడుదల చేసి ఆనందముతో ముంచి వేయుట కొరకు, చీకటి శక్తులతో నిండుకొని పోయిన జీవితాలను వెలిగించుట కొరకు, అంధకారముతో నిండిపోయిన జీవితాలను వెలుగులోనికి నడిపించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మీరు చూస్తూ ఉండగానే దేవుని యొక్క ఆత్మకార్యాలను మీరు చూస్తారు. ఆయన శక్తిని మీలోనికి రావడం మీరు చూస్తారు. ఆయన యొక్క అభిషేకం మీలో అద్భుతాలు సృష్టించడం చూస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హరోరి యమా మరియ నందురవే. వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ పరిశుద్ధాత్మ దేవ. రండి నాయనా. రుక భీకా సథు రెటెలియ కృతావే రొండ్రె భేజు రీటిలియ క్రదాశందు సదరవే. సహోదరుడా చందు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చందు, ఇదిగో దేవుడు నిన్ను తన మహిమ కొరకు పిలుస్తూ ఉన్నాడు. రిట్రెబేషు కరవే. లోకములో ఏమేమో సంపాదించుకోవాలని ఆశపడుతున్న నీవు, లోకములో గొప్పగా ఎదగాలని చూస్తున్న నీవు, దేవుని నామ మహిమ కొరకు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడిని పిలుస్తున్నాడు. క్రొట్టె మేడ్యుడ్ ఎరికార హజంద్రో శలి అందర సుకరవే. సహోదరుడ విక్రమ్, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ యొక్క బ్రెయిన్లో ప్రాబ్లం ఏర్పడింది. రిక్షక్రా దసందురవే. ఆ కారణం చేత నీ కాలు చెయ్యి పని చేయడం లేదు. రిక్షా రాబదరి అనందరవే. నీ నడుము కూడా పని చేయడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నాడు. విక్రమ్ కోంద్రే టెలియనందరవే. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. ఆయన అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి విడుదలవుతున్నాడు. క్రూజమి మహారాధలి అందృతవే. సహోదరి మీరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరా, ఇదిగో నీవు దురాత్మల చేత బాధించబడుతున్నావు, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నావు. ఇదిగో ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీ సర్వ శరీరములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావముతో నిండుకుపోయి ఇదిగో ఆయన ప్రవాహము నీ లోపలికి విడుదల చేస్తున్నాడు. క్రోడ్రే మేజు లిఖ రసంధరవే. ఇదిగో చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న నిన్ను విడుదల చేస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నావు. రోపే టేలి ఖరా జదు రెండ్రె బేషు కర హలల దరియనం క్రశ్వర. Thank you, Master. Praise the Lord. Hallelujah. Welcome, Holy Ghost. Welcome, Holy Spirit. మీరు ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరించండి. ప్రతి ఒక్కరు నీ ప్రభావాన్ని విడుదల చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తున్నారు కదా. మీరు చూస్తున్న ఈ కార్యాలు మీరు కన్నులారా మీ లైఫ్లో చూడబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గుంటూరు నుండి అంజలి దైవజనులైన సియోన్ రాజు గారికి తెలియజేయనిదేమనగా, అయ్యా, నా తమ్ముడు లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. లివర్ మొత్తం పాడైంది. డాక్టర్స్ చనిపోతాడు అన్నారు. ఆ సందర్భంలో మేమంతా కన్నీటి సాగరంలో మునిగిపోయి ఉండగా మీ వర్తమానం టీవీలో చూశాను. చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేసి నా తమ్ముడి కొరకు ప్రార్థన చేయించాను.
వెంటనే దేవుడు నా తమ్ముణ్ణి తాకి బాగు చేశారు. ఇప్పుడు నా తమ్ముడు పూర్తి ఆరోగ్యంతో నింపబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీకు వినిపిస్తున్నాను. కర్నూలు నుండి ఎలిజబెత్. దైవజనులైన సియోన్ రాజు గారు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా మనవరాలికి గ్రూప్ 2 ఎగ్జామ్లో మంచిగా ర్యాంక్ రావాలని మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. దేవుడు మీరు చేసిన ప్రార్థనకు గొప్ప కార్యం చేశాడు. నా మనవరాలు మెయిన్స్కి సెలెక్ట్ అయింది. నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమస్త విధములైన కార్యములను ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఖచ్చితంగా మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. నేనే డైరెక్ట్గా మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. తప్పకుండా కాల్ చేయండి. ఏమీ దిగులు పడొద్దు. ఒకవేళ కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవకపోవచ్చు. తర్వాత అయినా సరే ట్రై చేయండి. కాల్ కలిసిందంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించి విడుదల చేస్తున్నాడని అర్థం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం, ఆయన శక్తితో సంచలనాత్మకమైన ఆయన ప్రభావాన్ని మనందరిపైకి విడుదల చేయాలనుకుంటున్న అంశం, దేవుని నేత్రాలే నీతి సూత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నేత్రాలే నీతి సూత్రాలు. వర్తమానంలోనికి వెళ్దాం, వాక్యంలోనికి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ప్రైజ్ ది లార్డ్. సూత్రము, నీతి సూత్రము అంటే ఫార్ములా, రైటియస్నెస్ ఫార్ములా, రైట్ ఫార్ములా. మ్యాథ్స్లో ఒక సమ్, ఒక లెక్కకు ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లేకుండా ఆ లెక్క చేయడం చాలా కష్టం. ఆ ఫార్ములాని ఎవరు కనిపెడతారు అంటే ఒక సైంటిస్ట్ కనిపెడతాడు. ఒక గణిత శాస్త్రవేత్త కనిపెడతాడు ఆ సూత్రాన్ని. ఎందుకంటే ఆ లెక్క రావాలంటే ఆ సూత్రము రావాలి. ఆ సూత్రము అంటే ఫార్ములా. ప్రైజ్ ది లార్డ్. ఫార్ములాను బట్టి ఎంత పెద్ద లెక్క అయినా చేయగలం. ఫార్ములాను బట్టి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా చేయగలం. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవునిలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవాలి అంటే దానికి సంబంధించిన ఒక సూత్రం అవసరం, ఒక ఫార్ములా అవసరం. దేవునిలో ఒక అత్యున్నతమైన స్థానానికి ఎదగాలంటే దానికి ఒక ఫార్ములా కావాలి. ఫార్ములా తెలియని వాడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టలేడు, పెద్ద పెద్ద ఆత్మీయ స్థితిలోనికి ఎదగలేడు, దేవుని యొక్క కార్యాలు చూడలేడు, దేవుని ప్రత్యక్షతలు కనిపించవు. కాబట్టి ఫార్ములా చాలా అవసరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్ ఫార్ములా, నీతి సూత్రాలు. ఈ సూత్రాలు ఏమిటి అంటే దేవుని నేత్రాలే ఆ నీతి సూత్రాలను తయారు చేసిస్తాయి. ఆ దేవుని నేత్రాలు ఎక్కడ ఉంటాయో అక్కడ నీతి సూత్రం పుడుతుంది. దేవుని నేత్రాలు ఒక క్రొత్త ఫార్ములాని తయారు చేయగలవు. దేవుని నేత్రాలు ఒక క్రొత్త ఫార్ములా తయారు చేసి నీ లైఫ్లోనికి ఇచ్చినప్పుడు ఓ పెద్ద సమస్య నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రాబ్లం నుండి అయినా సరే బయటకు రావాలి అనుకుంటే ఒక ఫార్ములా అవసరం, ఒక సూత్రం అవసరం. ఆ నీతి సూత్రాలే పరిశుద్ధాత్మని యొక్క నేత్రాలు. ఆ నీతి సూత్రాలే దేవుని నేత్రాలు. ఆ నేత్రాలలో నుంచే మనకి నీతి సూత్రాలు బయటకు వస్తాయి. ఆ నేత్రాలు లేకుండా, ఆ నీతి సూత్రాలు లేకుండా
భక్తి చేయలేవు. ఆ నీతి సూత్రం నీకు తెలియకుండా భక్తిలో ముందుకు అడుగులు వెయ్యలేవు. ఆ నీతి సూత్రం యొక్క విలువ నీకు తెలియకుండా భక్తిలో అత్యున్నతమైన స్థానానికి ఎదగలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామా? నీతి సూత్రాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వాడారో మనకు అర్థమైతే దానిని బట్టి నీతి సూత్రాలు మనం ఎలాగా పరిశుద్ధాత్మని ద్వారా ఎలా సంపాదించుకోగలమో, వివేకైన వాడే సంపాదించుకుంటాడు. అల్లరి చేసేవాడు, తొందరపడి మాట్లాడేవాడు, మూర్ఖత చూపించేవాడు నీతి సూత్రాలను బట్టి మాట్లాడు, అడ్డంగా మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. అడ్డంగా మాట్లాడేవాడికి దేవుడు దొరకడు, దేవుని నీతి సూత్రాలు దొరకవు. నీతి ఫార్ములా, నీతి సూత్రం నీకు కావాలి అంటే వివేకము కలిగి ఆ దేవుని సన్నిధానములో దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా నీ నీతి సూత్రం దొరుకుతుంది. ఆ నీతి సూత్రం నీ లైఫ్ని చేంజ్ చేసేస్తుంది. ఆ నీతి సూత్రం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ నీతి సూత్రం నీ కన్నీటి సాగరములో నుండి నిన్ను బయటికి రప్పిస్తుంది. ఆ నీతి సూత్రం నీ దుఃఖములో నుండి నిన్ను ఆనంద అభిషేకములోనికి నడిపించేస్తుంది. కాబట్టి ఆ నీతి సూత్రాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వాడారో చూస్తే దానిని బట్టి కూడా మన లైఫ్లో నీతి సూత్రాలు ఎలాగ పుట్టిస్తాడో, ఎలాగ క్రొత్త ఫార్ములా రెడీ చేయగలడో మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకుందామా? దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం, అక్కడ ఒక నీతి సూత్రాన్ని ప్రభు అప్పటికప్పుడే పుట్టిస్తున్నాడు. నీతి సూత్రం. అవును, నీతి సూత్రాలను తయారు చేసే గణిత శాస్త్రవేత్త ఫస్ట్ మన ప్రభు. ఆమేన్. ఒక సూత్రాన్ని తయారు చేయగలిగిన, ఒక రైట్ ఫార్ములా, ఒక ఫార్ములాను సృష్టించగలిగిన పరలోక శాస్త్రవేత్త మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నేత్రాలు సృష్టించిన ఫార్ములాకు ఈ భూమి మీద ఎవ్వడు సమాధానము చెప్పలేడు, చెప్పజాలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి సూత్రం ఇక్కడ వాడుతున్నాడు. చూడండి, ఒక కొత్త ఫార్ములా తయారు చేస్తున్నాడు అప్పటికప్పుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారంటే, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకులు మాట్లాడుతున్న మాటలు ఏమిటో తెలుసా? బోధకుడా, ఇదిగో ధర్మశాస్త్రమందు ఏమని వ్రాయబడి ఉన్నదో నీకు బాగా తెలుసు కదా. వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన వారు రాళ్లతో కొట్టి చంపవలెనని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ఇప్పుడు నీవేమంటావు బోధకుడా? ఓహో, చాలా తెలివిగా మాట్లాడుతున్నారండి ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఈనాడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించున్న పెద్దలు, బోధకులు కూడా ఇదే లైన్ ఫాలో అవుతున్నారు, ఇదే లైన్లో వెళుతున్నారు. మనుషుల్ని చంపేస్తున్నారు, బ్రతికి ఉన్న ఆత్మీయుల్ని ఆత్మీయతలో నుంచి పడగొట్టేస్తున్నారు. అలాంటి వారికి ఈ నీతి సూత్రాలు చాలా అవసరం. ప్రైజ్ ద లార్డ్. ఒక పాపం చేసిన వాడి యొక్క పాపాన్ని వాడికి చూపించి, ఈ పాపం నిన్ను చంపేస్తుంది, ఇది ధర్మశాస్త్రం చెప్తుంది, చచ్చిపో, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు పాపివి అని ఇంకా కించపరిచి దూషించి వెలివేస్తున్న మత బోధకులు కూడా ఈ రోజున మనకి కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారికే ఒక నీతి ఫార్ములా, ఒక రైట్ ఫార్ములా, నీతి సూత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. బోధకుడా, ఇక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ దొరికింది, రాళ్లతో కొట్టి చంపేయమంటావా? నువ్వు రక్షించటానికి వచ్చావు కదా, మరి ఇప్పుడు ఎలా రక్షిస్తావు? ఈమెని ఎలా రక్షిస్తావు అని ఆయనకు ప్రశ్న వేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జ్ఞానముతో మట్టి తలకాయలతో ఆలోచించి దేవునికే ప్రశ్నలు వెయ్యాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే మీరే ఓడిపోతారు. మట్టి తలకాయలు ప్రభు దగ్గర పనిచేయవు. ఆయన మహిమగల మహాప్రభు, మహాజ్ఞాని. ఆయన అప్పటికప్పుడే నీతి సూత్రాలను తయారు చేస్తాడు. నీవు సృష్టించబడిన నీతి సూత్రాన్ని, ఒక సూత్రాన్ని పట్టుకుని రావచ్చు,
ఇది ధర్మశాస్త్ర సూత్రము అనొచ్చు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన రైట్యస్నెస్, ఇదే నీతి, ఇదే రైట్ ఫార్ములా అనొచ్చు. అప్పటికప్పుడే నిర్మిస్తున్నా, అప్పటికప్పుడే సృష్టిస్తున్నా, అప్పటికప్పుడే తయారు చేస్తున్నా, అప్పటికప్పుడే ఒక సూత్రాన్ని కనిపెడుతున్నా ఒక సూత్రధారి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయన వదులుతున్నాడు ఒక నీతి సూత్రాన్ని, రైట్ ఫార్ములా. జాగ్రత్తగా గమనించండి. మీలో పాపం లేనివాడు, ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉంది, కరెక్టే. వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపేయమని నేనే రాయించాను ధర్మశాస్త్రంలో. ఓకే, రైట్. దానికి ఎవ్వడు తిరిగి సమాధానం చెప్పలేడు. సరే, కానీ మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఫస్ట్ రాయి వెయ్యవలెను. దేవునికి స్తోత్రం. నీతి ఫార్ములా, రైట్ ఫార్ములా, నీతి సూత్రం వాడాడైనా. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. ఈ ఫార్ములాకి ఎవ్వడు కూడా సమాధానం చెప్పటానికి నోరు రాలేదు, చెయ్యి ఎత్తటానికి చేతులు రాలేదు, రాళ్ళు విసరటానికి శక్తి లేని నిస్సత్తువ గలవారై, శక్తి లేని నిరాధారులై, నిరాశ్రయులై, ఏ ఫార్ములాను పట్టుకోవటానికి ఆశ్రయం దొరకక ప్రతి వారు నెమ్మదిగా ప్రతి ఒక్కడు వెళ్ళిపోయాడు. ఎస్, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపేయాలని ఈ లోకము అనుకుంటా ఉంటే, ఆ చంపేయాలి అనుకున్న ఆ వ్యక్తిని రక్షించడం మన ప్రభు ప్రత్యేకత. ఆమేన్. లోకము నిన్ను దూషించి, లోకము నిన్ను ద్వేషించి, నిన్ను వెలివేసి, నిన్ను నిందిస్తుంది చూశారు. వాక్యాన్ని బట్టే నిన్ను నిందిస్తున్నారు. బైబిల్లో ఎలా వ్రాయబడి ఉంది కదా, నువ్వు పెద్ద పాపివి, నీకు క్షమాపణలుండు. అలాంటి వారికే ఒక రైట్ ఫార్ములా దేవుడిస్తున్నాడు. నీలో పాపము లేకపోతే నీవు ఒక మాట వాడచ్చు. నీవు చేయుచున్నదే నీవు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేదే నువ్వు చేయుచున్నావు, నీవు తీర్చే తీర్పే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. రైట్, ప్రైజ్ ది లార్డ్. నీ లైఫ్లో జనముల చేత, నీ గ్రామము చేత, నీ బంధువుల చేత నిందించబడుతున్నావు కదా, నో ప్రాబ్లం, భయపడక. నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లం ఎదురొచ్చినా నీకు ఒక నీతి సూత్రాన్ని ప్రభు తయారు చేసిస్తాడు. అప్పటికప్పుడే తయారు చేస్తాడు. నిజానికైతే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని కొట్టి చంపేయాలి రాళ్ళతో. ఆ రాయి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపటానికి వచ్చిన రాయికి సవాల్. ఒక రైట్ ఫార్ములా తయారైంది అక్కడ. నీలో పాపము లేకపోతే మొట్టమొదటి రాయి వేయవచ్చు. ఒకవేళ నీలో పాపమే ఉంటే గెట్ అవుట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను రక్షించటానికే ఆయన ఉన్నాడు. నిన్ను తప్పించుట కొరకే ఆయన వచ్చాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. అప్పటికప్పుడే తయారు చేశాడు ఒక నీతి ఫార్ములా. ఒక రైట్ ఫార్ములాను తయారు చేసిన ప్రభు ఎక్కడ తయారు చేశాడో చూపిస్తా. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని చూస్తే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారితో పాటు వేలాడుతున్న బంది పోటు దొంగలు ఇద్దరు, అటు ప్రక్కన ఒకడు, ఇటు ప్రక్కన ఒకడు. అందులో ఒక దొంగ మాట్లాడుతున్నాడు, నీవు క్రీస్తువైతే, దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అంటున్నాడు. రెండవ దొంగ, అరే మనం పాపం చేసిన వారురా, మనం ఈ శిక్షకు అర్హులం,
కానీ ఆయన ఏ తప్పు చెయ్యని నీతిమంతుడు. ఆయన ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి, అయ్యా నేను పాపిని, నీ రాజ్యంలోనికి నీ రాజ్యముతోనే వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని మాట్లాడినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. ఒక రైట్ ఫార్ములాతో ఒక నీతి సూత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నాడు. నిజానికి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నవాడే పరలోకానికి అర్హుడు. అవును కదా, ఇదందరికీ తెలిసిన విషయం. మరి సిలువలో ఉన్న దొంగకు బాప్తీసం లేదు, మరి ఎక్కడ పరలోకానికి వెళ్తాడు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు ఒక ఫార్ములా తయారు చేశాడు అంటే దానికి బాప్తీసం అవసరం లేదు. ఎందుకు బాప్తీసం అవసరం లేదంటే అక్కడ అవకాశం లేదు. వీడి సిలువ మీద నుంచి వెళ్ళి కిందకి వెళ్ళి, అదే మనం చెప్తే బాబు నువ్వు సిలువ మీద నుంచి కిందకు వచ్చి బాప్తీసం తీసుకుని మళ్ళీ ఎక్కే సిలువ, అప్పుడు నీకు పరలోకం ఉంటుందని చెప్తాం మనం కదా. నో, అవసరం లేదా. అవకాశం లేనప్పుడు నేనే నీ అవకాశం. ప్రైజ్ ద లార్డ్. నీకు పాపము నుండి తప్పించుకునే అవకాశం లేనప్పుడు నేనిస్తాను తప్పించుకునే అవకాశం. పాప క్షమాపణ పొందే అవకాశం నీకు లేనప్పుడు నేనిస్తాను పాప క్షమాపణకు అవకాశం. ప్రైజ్ ద లార్డ్. పరలోకానికి హక్కు దారుడుగా నువ్వు లేనప్పుడు నేనిస్తాను నీకు హక్కు. అదే నా రైట్ ఫార్ములా, అదే నా నీతి సూత్రం. అందుకోసమే కొన్ని వందలు, వేలు, లక్షలు, కోట్ల నీతి సూత్రాలను క్షణక్షణం ఆయన కొత్త ఫార్ములాస్ ఇస్తాడు. నీతి సూత్రాలని కొత్తగా ఇస్తాడు. ఆ ఫార్ములాను బట్టి ఫాలో అయితే గ్యారంటీగా దేవునితో నీ బంధం పెరుగుతుంది. అత్యున్నత స్థానంలో నువ్వు ఎదుగుతావు. క్రీస్తుతో ఉన్న నీ రిలేషన్ ఉన్నతమైన స్థానానికి నిన్ను నడిపిస్తుంది. క్రీస్తుతో ఉన్న నీ బంధాన్ని ఇంకా పెంచుతుంది. క్రీస్తుకు దూరం కాలేవు, క్రీస్తుకి దూరము కావు. ఆయనతో పరలోకానికి నీవు వెళ్ళే వరకు, చివరి శ్వాస వరకు ఆయనను అనుభవిస్తావు, ఆయనతో ఉంటావు, ఆయన అద్భుతాలు చూస్తావు. ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని నుండి బయటకు వచ్చేసే నీతి సూత్రాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అలాంటి నీతి సూత్రాలు నీకు కావాలంటే దేవుని నేత్రాలు నీకు కావాలి. ఆ దేవుని నేత్రాలు నీకు కావాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నీకున్న ఆ చూపు నాకు ఇవ్వండి, నా నేత్రాలు నీ నేత్రాలుగా మార్చేయండి, నా జీవితానికి నీతి సూత్రాలను ఇవ్వండి నాయన, రైట్ ఫార్ములాస్ ఇవ్వండి నాయన అని వేడుకుందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord. Welcome, Holy Spirit. Rika shula drepi kamara. Ronkro hujeli ranza dure meadow kala dharave. Dreme jure keshu raba habariyanandarave. సహోదరుడ కేశవ దేవునితో మాట్లాడుతున్నాడు. కేశవ, ఇదిగో నీకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా కేశవ, ఇదిగో నేనే నీకు వివాహం చేయబోతున్నాను. దిగులు పడకు, త్వరలోనే ఒక అద్భుతం జరుగుతుంది. రేకే షెమ్మె రీడిలి కంద సుధరవే. సహోదరుడు సుభాష్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, త్వరలోనే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. సుభాష్ ధైర్యం కలిగిండు. రెడ్డే బేషు సదరవే. సహోదరి లక్ష్మీ ప్రసన్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో గృహం లేక బాధపడుతున్నావు కదా, గృహం కట్టుకోవాలనుకుంటున్నావు కానీ నీ దగ్గరంత శక్తి లేదు, దేవుడిస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న, దేవుడు త్వరలో నీకు మంచి గృహాన్ని ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండు, ఆనందించుము. రోషే బేలి క్రోత మెడాక్లందర సుధరవే రౌడా భబరియనందరవే. సహోదరి సుధా దేవునితో మాట్లాడుతున్నాడు. చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. శిరస్సు నుండి అరిపాదం వరకు నీకు శరీర బలహీనతతో ఉన్నావు. నరాల వీక్నెస్తో బాధపడుతున్నావు. భయంకరమైన కళలు నీ జీవితంలోనికి వస్తున్నాయి. రాత్రులు భయంకరమైన కళలతో నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. సరిగా నిద్ర పట్టట్లేదు. సుధా దేవుడిని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ప్రభు
ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. ఆయన శక్తి నీలోనికి దిగి వస్తుంది. క్లౌడ్రే మెజురిటా క్రధ సదా రిబి రెండెలి కూర హసద్రవే. హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ విడుదలగును గాక. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల. కోర్టు సమస్యల నుండి విడుదల, కోర్టు సమస్యల నుండి విడుదల, సరిహద్దుల సమస్యల నుండి విడుదల, రెక్షో రకమరవే లియోంద్రోదవే వ్యాధి సమస్యల నుండి విడుదల, ఓరి కమారా ఇదిగో చేతబడి శక్తుల నుండి విడుదల కలుగుతుంది. రైటే వాల్యూ ధారా హదా కసందరవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. గొప్ప విడుదలను మీరు ఇస్తున్నందుకు వందనాలు నాయన. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అభిషేకించి బలపరచమని, నూతనపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే దిగులు పడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా, ఎటువంటి దిగులు బెంగతో బాధపడుతున్నా, చేతబడి శక్తులతో బాధపడుతున్నా, కోటి సమస్యలతో నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఎటువంటి వ్యాధి అయినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. డైరెక్ట్గా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. డైరెక్ట్గా మీ కొరకు నేనే ప్రార్థన చేయబోతున్నాను. దేవుని అభిషేకాన్ని మీ పైకి విడుదల చేయబోతున్నాను. ఈ కడవరి కాలంలో ఆయన నామ మహిమ కొరకు బలమైన ప్రవక్తగా ప్రభు వాడుకుంటున్నాడు. ఆయన శక్తిని మీ లోపలికి విడుదల చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు. తప్పకుండా కాల్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని నన్ను పిలవాలనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. తప్పకుండా నేను వస్తాను. అలాగే మరొక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. మందిరం నిర్మాణంలో ఉంది. 2 సంవత్సరాలుగా ఆగిపోయిన మందిరం మళ్ళీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రారంభించబడింది. దేవుని యొక్క దివ్య పని, దివ్యమైన మందిరం నిర్మాణంలో మీ చేతులు కూడా కలపాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు హెచ్చరికనిస్తున్నారు. తప్పకుండా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీ సహకారాన్ని అందించండి. మనం మందిరాన్ని కడదాం. దేవుని యొక్క మందిరంలో మీ యొక్క కష్టార్జితం ఉంటే దేవుడు మీ మందిరాలను కట్టబోతున్నాడు, మీ గృహాలను కట్టబోతున్నాడు, మీ కుటుంబాలను కట్టబోతున్నాడు, మీ పిల్లల జీవితాలను కట్టబోతున్నాడు. అటువంటి అత్యున్నతమైన కృప, దీవెన, ఆశీర్వాదాలు మీకు, మీ పిల్లలకు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన మన హైదరాబాద్ నగరంలో ఉప్పల్ బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది. తప్పకుండా రండి, గొప్ప విడుదల పొంది వెళ్ళండి. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. తప్పకుండా పాల్గొనండి, అద్భుతాలు చూడండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా? భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా? అయితే రండి, అద్భుతమైన విడుదల పొందండి. శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9849130812 9849130812. వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు 2-4-71/A హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ కమాన్ లోపల హైదరాబాద్ 5,39,. మా ఫోన్ నెంబర్ 9849130812.